హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక పెద్ద సాహసమే చేశాననేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినటువంటి రెస్టారెంట్కి అసలు ఎప్పుడు తినని విధంగా అయితే నేను తినడానికి ట్రై చేశాను. అసలు మ్యాటర్లోకి వెళ్తే నాకు చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఈ రామెన్ అనే రీల్స్ ఫ్రీక్వెంట్గా అనిపిస్తున్నాయి. అసలు ఈ రామెన్ అంటే ఏంటి, అసలు దీన్ని అంతు చూద్దామని చెప్పి కేపీహెచ్బి నెక్సాస్ మాల్కి అయితే వచ్చేసా. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో యూమి అనే ఒక జపనీస్ రెస్టారెంట్ అంతా యానిమే థీమ్తో నింపేసారు. ఈ యానిమే చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని అయితే చెప్పుకో. ఇదంతా పక్కన పెడితే పెద్ద టాస్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. వెయిటర్ మెనూ తీసుకొచ్చి ముందు పెట్టిండు. మనకి రామన్ అని మాత్రమే తెలుసు, అక్కడికి వెళ్ళి చూస్తే 10 రకాలు ఉన్నాయి. సో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దేంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అదే బాగుంటుంది అనుకోవడం. అలా అనుకుని చికెన్ కోకోనట్ కర్రీ రామెన్ అనే ఒక రామెన్ అయితే ఆర్డర్ చేశా. దాంతోపాటు ఒక సుషి కూడా. అది వచ్చేసి అవకాడో అండ్ మ్యాంగో బ్లాక్ రైస్ సుషి అన్నమాట. సో ఇదంతా ఒక టాస్క్ అయితే, ఇంకొకటి ఇప్పుడు ఉందన్నమాట. మనకి చాప్ స్టిక్స్ యూజ్ చేయడం రాదు, ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు. సో బిల్డప్ కోసం చాప్ స్టిక్స్ అని పిలిపించుకొని మరీ తెప్పించుకున్నాం. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో రాక మళ్ళీ అదే వెయిటర్ వెనక్కి పిలిచి దీన్ని ఎట్లా యూజ్ చేస్తారో చెప్పమంటే, సో ఇలా యూజ్ చేయాలి, ఇలా పట్టుకోవాలని అయితే చాలా కష్టపడి నేర్పించింది. నేను అందుకని కష్టపడి నేర్చుకొని ఆ చాప్ స్టిక్స్తో ఆ సుషిని తీసుకొని అయితే తిన్నా. సో కానీ అది సగం కిందే పడిపోయింది. కానీ సుషి టేస్ట్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. అవకాడో, మ్యాంగో, బ్లాక్ రైస్ ఈ ఫ్లేవర్స్ అన్నిటితో కలిపేసి సుషి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంత కష్టపడి నేర్చుకున్నాం చాప్ స్టిక్స్ ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు రామెన్ మీద యూజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశా. కానీ అంత అసలు ఏం రాలేదు అక్కడ. ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆ చాప్ స్టిక్స్తో ఏం రావట్లేదు. వీళ్ళు ఈ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు ఆ చాప్ స్టిక్స్ ఎట్లా తింటారో మనకైతే తెలియదు. ఎంత మన వల్ల కాదని ఆ చాప్ స్టిక్స్ పక్కన పడేసి మంచిగా స్పూన్తో తినేసా. నాకైతే ఈ రామెన్ ఓకే అనిపించింది, నాట్ సో గుడ్. బెస్ట్ రామెన్ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అక్కడే ట్రై చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.